ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు కొల్లగొట్టేందుకు జగన్మోహన్ రెడ్డి మరో దొంగ నాటకానికి తెరతీశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఎన్నికలు పూర్తయ్యాక విశాఖ నుంచి ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పడం జగన్ నిరంకుశత్వానికి నిదర్శనమని ఆయన అన్నారు. అమరావతి రాజధాని కోసం 33,000 ఎకరాల భూమినిచ్చిన రైతులను నట్టేట ముంచారని ఆయన అన్నారు. కర్నూలులో న్యాయ రాజధాని కోసం కేంద్రానికి ఒక్క లేఖ కూడా రాయకుండా రాయలసీమ ప్రజలను మోసం చేశారన్నారు. రాబోయే ఎన్నికల దృష్టిలో ఉంచుకొని మరోమారు ఉత్తరాంధ్ర ప్రజలలో ఓట్లు కొల్లగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ రాజధానిగా ఉంటుంది, రేపు ఎన్నికల తర్వాత ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేస్తాను, క్యాపిటల్ గా కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా కూడా దీన్ని కొనసాగిస్తామని చెప్పి ఆయన మళ్ళీ ప్రకటించారు. అంటే ఇప్పటికే నీవు ఏదైతే 3 రాజధానులు అన్నావో ఆ బిల్లు ఉపసంహరించుకున్నావు, కోర్టులో కూడా నీకు స్పష్టంగా వ్యతిరేకంగా వచ్చింది. నీవు అక్కడ అమరావతి రాజధాని అభివృద్ధి చేయలేకపోయావు. మరోవైపు కర్నూలులో న్యాయ రాజధాని చెప్పి కనీసం హైకోర్టు అక్కడ పెడతాననే కూడా ఢిల్లీకి ప్రపోజల్ కూడా పంపలేకపోయావు. ఆ రకంగా రాయలసీమ ప్రజలను మోసం చేశావు, అమరావతి ప్రజలను నిట్ట నిలువునా ముంచావు. మళ్ళీ ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఓట్ల కోసం విశాఖ రాజధాని డ్రామాలు ఆడుతూ ఉన్నావు. నీవు 5 ఏళ్లలో ఏమి చేయలేకపోయినావు. ఈ రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు కానీ ఒక పరిశ్రమ కానీ ఏది కూడా అభివృద్ధి చేయలేని అసమర్థుడుగా మిగిలిపోయి ఇవాళ ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేనప్పుడు మళ్ళీ 3 రాజధాని పేరుతో ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడానికి, తద్వారా ఓట్లు లబ్ధి పొందడానికి నీవు దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నావు తప్పితే ఇది ఏ రకంగా కూడా ప్రజల